గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది స్లో జర్నీ సిరీస్. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం ఒక స్పెషల్ రైడ్ శ్రీశైలం కొండ మీద నుంచి శ్రీకాళహస్తి టెంపుల్ దాకా. అండ్ ఈ రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్ వాజ్ 6 AM ఇన్ ద మార్నింగ్. సన్ రైజ్ అయిపోతుంది అప్పుడే. స్కై అండ్ లుక్ ఎట్ దట్ స్కై మ్యాన్ అండ్ దట్ కలర్, సూపర్ ఆరెంజ్ షేడ్స్ అండ్ ద కామ్ అట్మాస్ఫియర్. పర్ఫెక్ట్ టైమ్ టు రైడ్. సో చలో, let's see how the road, forest and weather treat us today. So మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దామా? షేర్లో. దిస్ ఇస్ ప్రశాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 2. ఇది డే 2. సో నిన్న అయితే మేము వచ్చేసి దర్శనం అయితే దర్శనం చేసే టైంలో నాకు ఒక ఫ్రెండ్ దొరికిండు, మంచి ఫ్రెండ్, నార్త్ ఇండియా. నేను డార్మేటరీ తీసుకున్నా కాబట్టి ఇక కొందరు మనకి ఇట్లా దొరుకుతారు, మన వైబ్కి మ్యాచ్ అయ్యేటోళ్ళు, లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. సో అట్లా నాకు ఒక ఆయన దొరికిండు, మోహిత్ అని. సో ఆయన నేను ఇద్దరం కలిసి నిన్న దర్శనం చేసినాము. ఫుడ్ అంతా కలిసి ఉండే మొత్తము. ఆయన ఈరోజు హైదరాబాద్ వెళ్తాడంట. హైదరాబాద్ వెళ్ళి అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఒకటి, గోల్కొండ చూసేసి బ్యాక్ టు లక్నో నుంచి వచ్చిండు ఆయన. అంటే నేను ఇప్పటికీ 4-5 టైమ్స్ వచ్చిన శ్రీశైలము, కానీ చాలా లాంగ్ బ్యాక్ వచ్చిన. ఈ మధ్యన అయితే ఎప్పుడు రాలేదు. అయితే నాకు ఈసారి నచ్చని పాయింట్ ఏంటంటే లిటరల్లీ లూటుతున్నారు భయ భక్తులని. లూటే, నిజం చెప్తున్నా కదా, లిటరల్లీ దోపిడీ చేసుకుంటున్నట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫోన్స్, బ్యాగ్కి 10 రూపాయలు అని అన్నారు. ఓకే, ఫోన్స్కి పర్ ఫోన్ 10 రూపాయలు అని అన్నారు. బ్యాగ్ సబ్మిట్ చేస్తుంటే ఏమంటున్నారు, బ్యాగ్లో ఫోన్స్ ఉన్నాయా అని అన్నారు. నా ముందట తనకు అయింది ఇది. సో బ్యాగ్లో ఫోన్స్ ఉన్నాయా అని అన్నాడు. ఉన్నాయా అని అన్నాడు. అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినా. సో ఉన్నాయని అన్నారు. అయితే ఫోన్స్ ఇవ్వండి, ఫోన్స్ చూడాలి అని అన్నారు. ఫోన్ చూడాలని చెప్పినాక ఆయన తీసిండు. అరే మళ్ళీ సెక్యూరిటీ పర్పస్ ఏమో మళ్ళీ పెట్టినాం పోయినాయి అని అంటే వాళ్ళు మాకు ముందే చెప్పాలి కదా అంటారేమో అనుకున్నా నేను. ఫోన్ తీసినాక 4 ఫోన్స్ తీసిండు ఆయన. 4కి 4 10 40 సపరేటు, ఈ బ్యాగ్కి 10 రూపాయలు సపరేట్. అంటే ఎవడన్నా ఖాళీ బ్యాగ్ పెడతాడా లాక్ రూమ్లో? పెట్టరు కదా. అదొకటి. నాకైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అయినండి. సో నేను తిరుపతి దర్శనం తీసుకోవడానికి టికెట్ ఉంది నా దగ్గర. నేను అది ప్రింట్అవుట్ తీసుకున్నా, ఆధార్ కార్డ్, టికెట్ ప్రింట్అవుట్ తీసుకున్నా. అయితే మా 2 ఫోన్లు, ఒకటి లక్నో అతనిది ఒకటి, ఇద్దరు ఫోన్లు 2. అండ్ ఇక ఆ తిరుపతి టికెట్ అటు ఇటు ఏమన్నా పోతుందేమో అని చెప్పి నేనేం చేసిన, తిరుపతి టికెట్ కూడా దాంట్లో కలిపి పెట్టేసేయండి అని చెప్పిన. టికెట్ పెట్టడానికి 10 రూపాయలు అంటాడు మళ్ళా. ఓరు నాయనా, నేను అన్నా ఇక మిమ్మల్ని ఏం అనలేదండి, మీరు ఎట్లాగో మీరు వర్కర్స్ కాబట్టి మిమ్మల్ని ఏం అనలేను నేను. సో కానీ ఇది కరెక్టా చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారు, మేమేం చేస్తామండి, మేము జస్ట్ వాళ్ళు ఏది చెప్తే మేము అది చేస్తామని వాళ్ళే అంటున్నారు. వాళ్ళకు కూడా తెలుసా తప్పని. చాలా అంటే చాలా దోపిడీ. ఎవరైతే శ్రీశైలంకి వచ్చి డార్మేటరీలు అంటే సింగిల్గా వస్తున్నారో, డార్మేటరీలోనే ఉండాలనుకుంటున్నారో, ఒక మంచి చెద్దర తెచ్చుకోండి భయ్య. నైట్ అయితే చలి సుక్కలే కనిపిస్తుంది. నేను నిన్న సరే ఎంతో ఎట్లనో ఒకలాగా పడుకుందాం అనుకున్నా, కానీ అమ్మా అస్సలు అవ్వదు భయ్య, చెప్తున్నా కదా. నేనైతే బయటికి వెళ్ళి 150 రూపీస్ అన్నాడు. ఇక మనం ఏమంటారు బేరం ఆడేసి 130 రూపాయలకు తీసుకున్నా చెద్దరు తీసుకొని చెద్దరు కప్పుకొని వండుకున్నా మంచిగా. ఇప్పుడు ఆల్ సెట్, నాకు నో ప్రాబ్లం. సో ఇది బ్రో, నేను నిన్నటి వరకు చూసింది శ్రీశైలం. అండ్ ఇప్పుడు నేను శ్రీకాళహస్తికి పోతున్నా. ముందట ఎక్కడన్నా కొంచెం లైట్ ఉన్న ప్లేస్లో ఆగి మ్యాప్ పెట్టేసుకుందాం. నన్ను అడిగితే ఎర్లీ మార్నింగ్ రైడ్ చేయండి భయ్య, శ్రీశైలంలో చాలా బాగుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ముందట 2 కొండలు అండ్ మధ్యన రివర్, కృష్ణా రివర్, అండ్ పైన నుంచి మంచు కప్పుకుంటూ వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, నేనైతే మొబైల్లో తీసా, నేను దాంట్లో చూపిస్తాను మీకు. సో గాయస్, రోడ్డు చూసిరా, మస్తుందిలే. బాబా క్రేజీ ఉంది రోడ్డు అయితే.
చేయండి బాయ్, ఎర్లీ మార్నింగ్ ఇటు వచ్చేసేయండి, ఇటు సైడ్ వచ్చేసేయండి మీరు. ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం తర్వాత పోతావని బ్రో, 2 గంటలు 3 గంటలు లేట్ అన్నా పోతారు కానీ ఇంటికి. ఇగో బస్సు బాయే ఇంటలేడు. ఇగో కర్ణాటక నేను మారరా నాయన. వీడు బస్సు బాయ్ ఎట్లా పోతుండో. నేనే 70లో పోతున్నా, బస్సు 80లో పోతుంది. అది 80-85లో పోతుంది. అది బాయికి సైడ్ ఇచ్చినామనుకో, ఎటు పోతున్నారా నాయన. ఎర్రి అయితే నిజంగా ఏం నడుపుతున్నాడు ఆడు. అని సైడ్ ఇడే బెస్ట్ నన్ను అడిగితే. ఆడు ముందట పోవుడు కంటే ఎట్లా నడుపుతున్నాడు, తాగి నడుపుతున్నట్టున్నాడు, పక్క తాగి నడుపుతున్నట్టున్నాడు. ఇప్పుడు ఓడు బాయి ఏమైంది బాయికి? పో అన్న, నువ్వు పోయిన తర్వాత మెల్లగా పోతా నేను. మీరు పో. ఎర్లీ మార్నింగ్ ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు బగాయించకుండా జస్ట్ 40-50లో పోకుండా ఆ చల్లటి గాలిని ఎక్స్పీరియన్స్ చేస్తూ, రోడ్డుని చూస్తూ, పక్కనున్న బ్యూటీని చూస్తూ బండి నడుపుతూ ఉంటుంది. అబ్బా, ఆ ఎంజాయ్మెంట్ వేరు బాయ్. తుక్కుని ఉంటుంది నాకు ఇట్లయితే. నిజమైన థిక్ ఫారెస్ట్ మొత్తం ఇటుంది కదా అయ్యా. మనం ఇన్ని రోజులు అటే ఎగుతున్నాం. మనం ఇటు సైడ్ రాలే. అసలు థిక్ ఫారెస్ట్ అంతా ఇటే ఉంది. ఇవ్వడా థిక్ ఫారెస్ట్ మొత్తం ఇటే ఉంది యాక్చువల్గా. అది మొత్తం ఫారెస్టే, మొత్తం ఫారెస్టే ఉంది ఇక్కడ. అటు సైడ్ ఉంది, బట్ అది ఫారెస్ట్ సైడ్ నుంచి రోడ్ కట్ అవ్వకుండా పోతుంది ఇటు సైడ్. దీని అవతల కూడా మొత్తం ఫారెస్టే. యాక్చువల్గా నాకు తెలిసి అదంతా ఎంట్రన్స్. ఇది మొత్తం లోపలికి పోతున్నాం ఇప్పుడు. ఫారెస్ట్ లోపల మొత్తం ఇప్పుడే పోతున్నాం. బోర్డు పెట్టి రీడ ప్లాస్టిక్ వస్తువులు. మనోడు అయితే ఓవర్టేక్ మోడ్లోనే ఉన్నాడు. రెడ్ బస్ అయితే ఓవర్టేక్ మోడ్. అగ్గో ఓవర్టేక్ మోడే. మన వాళ్ళు మంచిగా నడుపుతారు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. బాబా ఏముంది రోడ్డు. సో వ్యూ పాయింట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నాకైతే చాలా నచ్చింది. నేను ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ ఇక్కడనే స్పెండ్ చేసిన. అండ్ ముందటికి వెళ్ళి గ్లౌజ్ వేసుకుందాము, ఎందుకంటే అక్కడ నేను టర్నింగ్లో ఆపిన సైడ్కి. కాకపోతే చాలా వరకు బస్సెస్ కొంచెం ఎడ్జ్ నుంచే పోతున్నాయి. సో బెటర్ మనం సైడ్కి ఆపుకోవడం బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నా. చాలామంది పొద్దుగాల 6-7 డీప్ స్లీప్లోకి పోతారు. అంటే నేను కూడా అట్లాంటి వాళ్ళలో ఒకడిని. నైట్ 3 పడుకోడు, 2 పడుకోడు. తర్వాత మనం ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళేసరికి 6-7 అవుతుంది. అప్పుడే ఇంట్లో లేస్తారు, చిరాకు అవుతుంది మనకి. సో అదే 6 గంటలకి నేను ఇట్లా ఫారెస్ట్ మధ్యన మంచు రోడ్లో, అండ్ కింద రోడ్డు కూడా చాలా మంచిగా ఉంది, ఫుల్ ఆన్ గ్రీనరీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటా పోతున్నా నేను. సో గాయస్, ముందటున్న బస్ డ్రైవర్ అన్న మొత్తం ఆ చెట్లను కొట్టుకుంటూ పోతుండు. అవి వర్షం లెక్క పడుతుంది, మస్తు ఉంది, అది క్రేజీ ఉంది ఫీల్. అగ్గో మళ్ళా కొడతాడు చూడు సైడ్ నుంచి ముందటికి వెళ్ళంగానే. అండ్ ముందట చూసిర్రా వ్యూ మొత్తం ఆరెంజ్ షేడ్. చూపిస్తాగండి. See the view. View.
తీసుకుందాం బెస్ట్. అన్న ఎంత అన్న అవి? నార్మల్ చేతికి ఇచ్చేసా, ఆ బ్యాగ్లో వేసేస్తా. చేతికి ఇచ్చేసా, బ్యాగ్లో వేసేస్తా. ఏందన్న ఇది అడవిలో లేకపోతే మీరు పండిస్తారా? ఓహో. సో మొత్తానికి ఫారెస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినాం. సో ఫారెస్ట్ ఎగ్జిట్ అవ్వగానే మనకి ఇగో ఇట్లాంటి పెద్ద వ్యూ దొరుకుతుంది. మొత్తం ఓపెన్ ల్యాండ్. అక్కడ ఇంకా డెవలప్మెంట్ అవుతున్నట్టుంది. మొత్తం ఓపెన్ ల్యాండ్, పంట పొలాలు ఉన్నాయి కింద మొత్తం. ఫారెస్ట్ ఎగ్జిట్. సో గాయస్ ఇప్పుడైతే మనము ఫారెస్ట్ మొత్తం ఎగ్జిట్ అయిపోయినాము. అది మొత్తం ఫారెస్టే, అది మొత్తం ఫారెస్టే. అది ఎగ్జిట్ అయిపోయినాం, హైవే మీదకి వచ్చినాము. సో మనం శ్రీశైలం నుంచి టువర్డ్స్ శ్రీకాళహస్తి వెళ్తుంటే నాకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇది. అండ్ ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి పందిలపల్లి టోల్ ప్లాజా. పందిళ్ళపల్లి టోల్ ప్లాజా. నేను రాంగ్గా ప్రొనౌన్స్ చేసి ఉంటే సారీ. సో ఇక్కడ ఈ పంట కనిపిస్తుందా మీకు? ఇది నేను ఇందాక మధ్యన ఒక ఆయనని అడిగిన, అన్న ఏందన్న ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే, అన్న ఇది పొగాకు అంటారు అన్న, టొబాకో. ఇక్కడ మొత్తం చాలా వరకు ఇదే పండిస్తారంట, టొబాకో. అండ్ అక్కడ చూడండి మౌంటైన్ మీద స్టిల్ మంచిగా అనిపిస్తుంది. టైము 8:30 అవుతుంది. లారీలు పెద్ద పెద్ద ఇగో ఇట్లా చెక్కలను తీసుకుపోతున్నాయి. మార్నింగ్ అయితే నేను ఇదే చూసిన, ఇదే బండి అనుకుంటా. ఇగో మధ్య నుంచి మొత్తం బురద నీళ్ళు వచ్చినాయి. మొత్తం చెక్కనంతా తీసుకుపోతారు. సో ఇప్పుడే గీకారం దోశ అయితే తిన్నా. హరి టిఫిన్స్ అని ఉంది ఇక్కడ. మీకు కావాలంటే నేను లొకేషన్ మెన్షన్ చేస్తా వీడియోలో. సో మార్కాపూర్ అని ఉంది ఇక్కడ బోర్డులలో అయితే, మార్కాపూర్ అని మెన్షన్ చేసారు. ఏముంది తెలుసా దోశ అయితే, గీకారం దోశ 40 రూపాయలే, 40 రూపీస్. హైదరాబాద్లో 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతారు మన వాళ్ళు. మళ్ళీ చేసిండు ఆయన. ఆ కారం కూడా నార్మల్ కారం లెక్క లేదు, అది కొంచెము బ్లాక్ కలర్ ఉంది కారం, కానీ మస్తు ఉంది. మంచి కారం తగిలింది, నాలుకే అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుండే దోశ అయితే. క్రిస్పీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మెత్తగా ఉంది. అంటే దోశ మొత్తం ఉందనుకో, అవుటర్ లేయర్ మొత్తం క్రిస్పీ ఉంది, మధ్యకు వచ్చేసరికి మంచిగా మెత్తగా ఉంది. మంచిగా చేసిండు దోశ. అండ్ దాంతోపాటు పూరీ కర్రీ ఇచ్చిండు. వా మ్యాడ్ అంటే మ్యాడ్. ఆ పూరీ కర్రీతోటి దోశ తిన్నా, నేను ఎప్పుడు తినలే నా లైఫ్లో పూరీ కర్రీతోటి దోశ. ఇక్కడ తిన్నా ఏముంది. ఇంకా అది ఇక్కడ వాళ్ళు దోశలు ఎట్లా చేస్తున్నారంటే, ఒకటి ఉంది, దాని లోపల కర్రలు మంటలు పెడతారు. దానిపైన మొత్తం దోశ పైన ఉంది పెద్దది, మన రెక్టాంగులర్ షేప్ది, దాని మీద దోశలు వేస్తున్నారు. ఇక ఇట్లాంటివి చేస్తేనే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. సిటీలో మొత్తం సిలిండర్లు అవుతాయి కదా, సో వాళ్ళకి అది ఈ కాస్ట్లో వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే సిలిండర్ వాడతారు వాళ్ళు. అట్లా బాగుండే దోశ, చాలా బాగుంది. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ ఎండ కొడుతుంది, ఒక సైడ్ వర్షం కూడా స్టార్ట్ అయింది. మొత్తం ఏదో డిఫరెంట్ ఉంది ఈరోజు మొత్తం ఇది. అమ్మ బాబోయ్, సర్క అంటున్నాయి చినుకులు.
సో జస్ట్ నేను చెప్తున్నా కదా, నేను వీడియో ఆపి తిప్పి కొడితే 10 సెకండ్లు కూడా కాలే, 10 సెకండ్స్. ఎస్, అప్పుడే చూడండి క్లైమేట్ ఎట్లా చేంజ్ అయిపోయిందో. చూడండి ఇక్కడ వరకు ఉంది, మళ్ళీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఏందో ఏమో. సో గాయస్, ఇదైతే పిన్నా రివర్. సో ఇక్కడ నుంచి మనకి తిరుపతి అరౌండ్ 125 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ అనేది చాలా మంచిగా ఉంది, కొత్త కట్టినట్టు అనిపిస్తుంది. మరి ఇది బ్రిడ్జ్ కొత్తదా పాతదా నాకు తెలియదు, కానీ చాలా నీట్గా అండ్ కొత్తగా ఉంది బ్రిడ్జ్. వెదర్ అసలు తెలియట్లేదు తెలుసా. ముందట మొత్తం మబ్బు పట్టేసి ఉంది ముందట. ఇక్కడైతే కొంచెం క్లీన్గా కనిపిస్తుంది, కానీ ముందట అయితే మొత్తం మబ్బు పట్టేసి ఉంది. అసలు మనకి అక్కడ వర్షం పడుతుందా మరి ఏం పడుతుందో అర్థమవుతలేదు. ఇందాక కూడా వెనకాల అట్లనే నీట్గా ఉండి అప్పటిదాకా, తర్వాత వర్షం పడుతుంది. తిరుపతిగో 124 కిలోమీటర్స్ కరెక్ట్ అంచనా వేసినాం మనం. బ్రిడ్జ్ 1 కిలోమీటర్ ఉందని. అండ్ ఇక్కడ మొత్తం వీళ్ళందరూ ఇవన్నీ దింపుతారు, వరివి. వడ్లు అమ్ముతారు వీళ్ళందరూ. అండ్ ముందట మొత్తం అవి ఉన్నాయి, తాటి చెట్లు. ఇటు వెళ్తే సోమశిల, పెంచలకోన, కలవకాయ అంట. మరి మన తిరుపతి స్ట్రైటే, బోర్డు పెద్ద బోర్డు ఉందంటే అటే ఉంటుంది తిరుపతి. ఇక్కడ ఆగుదామా, వేరే దగ్గర ఆగుదామా? వేరే దగ్గర ఆగుదాంలే. మొత్తం వడ్లే ఉన్నాయి, మొత్తం రోడ్డు మీద మొత్తం వడ్లే పోసారు వీళ్ళందరూ. ఇదేంది, ఇంతకుముందేమో 125 చూపించింది, మళ్ళీ ఇక్కడ 130 చూపిస్తుంది తిరుపతి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రో? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? జై శ్రీరామ్. గాయస్ ముందల చూసిర్రా, మొత్తం మబ్బే ఉంది అండ్ ఫుల్ ఆన్ డార్క్ క్లౌడ్స్. అక్కడైతే ఘోరం వర్షం పడుతుంది ఫర్ షూర్. అది ఇటు సైడ్ కూడా అంటే నాకు కనిపిస్తుంది, లిటరల్లీ. కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక మనం పోయేసరికి ఎట్లుంటుందో మా పరిస్థితి చూడాలి. మనం ఇప్పుడు ఏడున్నాము, మద్దన్న గారి పల్లి. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, నేను అనుకున్నట్టే ఘోరం పడుతుంది వర్షం. అబ్బా, ఇక్కడ ఆగుదాం అనుకుంటే జనాలు ఉన్నారు.
ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. వర్షం అయితే స్టార్ట్ అయింది ఘోరంగా. వర్షం గట్టిగా పడుతుంది. సో గాయస్, ముందర ఏదో టెంపుల్ కనిపిస్తుంది కదా కొండ దగ్గర వైట్ కలర్గా. సో ఫైనల్లీ వచ్చేసినాం. మోర్ 4.5 కిలోమీటర్స్ స్ట్రైట్. నేను టెంపుల్ ముందట రోడ్డు కొంచెం పెద్దగా గ్రాండ్గా ఉంటుంది అనుకున్నా. ఇది మొత్తం ఒక టౌన్ లోపల నుంచి వెళ్తున్నట్టే ఉంది. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. మొత్తం బిజీ బిజీ ఉంది ఇక్కడ. ఓం నమ శివాయ. బాబా బాబా బా. ఈ టెంపుల్ ఎంట్రన్సా? క్లాక్ రూమ్ ఉందా? లోపల పెట్టుకోవచ్చా? ఓకే, థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. కాకపోతే రూమ్స్ కావాలి. స్నానం అది ఎక్కడ ఉంటాయి స్నానం చేయడానికి ఏమన్నా ఉందా అక్కడ? దేవస్థానం పాత్ర ఉంటాయి, ఆ స్నానం చేసిన వాళ్ళు వచ్చేసి జాగ్రత్త పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. లేదా రూమ్ తీసేసుకుందామా? బెస్ట్. సో ఫైనల్లీ మనమైతే శ్రీకాళహస్తి రీచ్ అయిపోయినాం గాయస్. ఇక్కడైతే నేను 800 రూపీస్ పెట్టి ఒక రూమ్ తీసుకున్నా. సో నా ప్లాన్ ఏంటంటే ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ తిరుమలకి స్టార్ట్ అయిపోదామని. సో రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినా. దారిలో ఒక గణేశుడి గుడి కనిపించింది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్ట్రైట్ మన శ్రీకాళహస్తి గుడికి అయితే వెళ్ళిపోయినా. అండ్ ఇదే శ్రీకాళహస్తి వాయులింగం గుడి. ఈరోజు క్రౌడ్ అయితే పర్లేదు. నాకు స్వామివారి దర్శనం ఒక 30 మినిట్స్ పట్టింది. అండ్ అమ్మవారి దర్శనం అయితే 45 మినిట్స్ దాకా టైం పట్టింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను దివాళీ రోజు రావడం. టెంపుల్ మొత్తం లైట్స్తో చాలా గ్రాండ్గా డెకరేట్ చేసారు. అండ్ బయట లోకల్స్ కూడా వాళ్ళ దివాళీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటారు. మొత్తం మీదకి ఈరోజు అయితే జర్నీ చాలా స్పెషల్ అనిపించింది నాకైతే. ఆ బ్యూటిఫుల్ ఫారెస్ట్ రోడ్స్ అండ్ మధ్యలో వర్షం అండ్ ఇంకా ఫైనల్లీ మన శివుడి దర్శనం. ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్. రేపు మార్నింగ్ మనం ఇక్కడ నుంచి తిరుమలకి బయలుదేరాలి. టిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. And don't forget to like, share and subscribe.